పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే భూమి మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఇక దాంతో గగన్ భూమిని గమనిస్తూ ఉంటాడు. తనతో పర్సనల్గా మాట్లాడుతూ, అసలు ఏం జరిగింది భూమి? ఈ రోజు కోసం మనం ఎన్నో రోజులుగా ఎదురు చూసాము. ఇటువంటి టైంలో నువ్వు సంతోషంగా ఉండకుండా ఎందుకలా బాధగా ఉన్నావు? నీ బాధ కారణం ఏంటని చెప్పి ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, అప్పుడు నా బాధకు కారణం ఏంటో నీకు తెలియదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వు డాన్స్ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు భూమి. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ పెళ్ళి అనేది కూడా జీవితంలో ఒక్కసారి వస్తుంది. ఆ ఆనంద క్షణాలను మనం అనుభవించాలి, కానీ ఇలా బాధపడకూడదు. పైగా మనం ఎంతో ఇష్టపడి ఒకరినొకరం ప్రేమించుకొని పెద్దవాళ్ళను ఒప్పించి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాము. అలాంటిది నువ్వు ఈ రోజున ఇలా బాధపడితే నాకు మాత్రం ఆనందంగా ఎలా ఉంటుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్ గురించి ఏమీ ఆలోచించొద్దు. ఒక్కసారి పెళ్ళి జరిగిపోతే అప్పుడు మనల్ని ఎవరు కూడా విడదలేరు భూమి. ఏదో ఒక విధంగా నీ చేత డ్యాన్స్ అకాడమీ పెట్టించే బాధ్యత నాది. నన్ను నమ్మి అడుగు ముందుకు వెయ్యి అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అలా గగన్ చెప్పగానే ఇంతలో పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య భూమి మీరిద్దరూ ఇక్కడున్నారా? అక్కడ పంతులు గారు మీ ఇద్దరిని రమ్మంటున్నారు, వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా పూర్ణి పిలవడంతో, పదభూమి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం ఉంచు రా అంటూ భూమి చేయి పట్టుకొని గగన్ పెళ్లి మండపం దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర గగన్ని భూమిని అలా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసావా అపూర్వ, ఆ గగన్ గాడు నా కూతురికి మళ్ళీ ఎలా మాయ మాటలు చెప్పి మండపం దగ్గరికి తీసుకొని వస్తున్నాడో. నా కూతురు డాన్స్ కాంపిటీషన్కి వెళ్దాం అనుకుంటూ ఉంటే వీడు మళ్ళీ మాయ చేసి పెళ్లి చేసుకుందాం రా అని తీసుకొని వస్తున్నాడు. ఈరోజు వీడి చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, ఇంకా ఎందుకు బావా ఆలోచిస్తున్నావు? వాడిని షూట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదు అపూర్వ, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నా శోభచంద్ర ఆశయాన్ని నా కూతురు గెలిపిస్తుంది. అందుకే నేను ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మరోపక్క పంతులు గారు గగన్ని ముందుగా పీటల మీద కూర్చోమని భూమిని చీర మార్చుకొని రమ్మని చెబుతూ ఉంటారు. దాంతో భూమి చీర మార్చుకోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడే శారద కృష్ణప్రసాద్ని మీతో కొంచెం మాట్లాడాలంటూ ఒక గదిలోకి తీసుకొని వస్తుంది. ఆ గదిలో ఆల్రెడీ అంతకుముందే మీరా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి శారద, కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ టైంలో ఇలా పక్కకు తీసుకొని వచ్చావేంటి? ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు శారద నువ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి ఇంకా ఏ ప్రశ్నలు అడగకుండా ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి, లేకపోతే ఇప్పుడే ఈ కిరోసిన్ని నా ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకుంటాను. పచ్చటి పెళ్లి మండపంలో మీరు నా చావును చూడాలనుకుంటే అలాగే సంతకాలు పెట్టకండి అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో వద్దు శారద, దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తాడు. ఇక ఆ విడాకుల పేపర్స్ని శారద మీరే చేతుల్లో పెడుతూ, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలు శారద, ఇప్పుడు మా ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని ఎవరు అనరు. మా ఆయనకు ఎప్పటికీ నేనే భార్యని అని చెప్పి మీరా సంతోషంగా ఆ విడాకుల పేపర్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా భూమి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ గదిలో నుండి కృష్ణప్రసాద్ బయటకు వచ్చాక, ఏం జరుగుతుంది మామయ్య అసలు? మీరు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంటి? ఎందుకు శారద అత్తయ్య అలా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని పట్టుబడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, అమ్మ భూమి, నిజానికి ఈ విడాకుల ఆలోచన శారదది కాదు అని అంటూ ఉంటే, మరి ఎవరిది మావయ్య? మీరా అత్తయ్యదా అని భూమి అంటూ ఉంటుంది. మీరాది కూడా కాదమ్మా, ఇదంతా మీ నాన్న కుట్ర అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అసలు ఏమైంది మావయ్య? ఏం జరిగిందో ఈరోజు మీరు నాకు చెప్పాల్సిందే అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, నీ కన్నీళ్లను చూసి కరిగిపోయి మీ నాన్న ఆకాశం అంతా తన ఈగోని పక్కన పెట్టి నీ పెళ్ళికి ఒప్పుకున్నాడని అనుకుంటున్నావా భూమి? కానీ అది నిజం కాదు. మీ నాన్న
నేను శారద విడిపోవడానికి తన చెల్లెల కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటిస్తున్నాడు. నిజానికి అసలు మీ నాన్నకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చివరి క్షణం వరకు ఈ పెళ్ళిని ఆపేయడానికి మీ నాన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ విషయంలో గగన్ని జాగ్రత్తగా ఉండమని నేను ఎన్నోసార్లు హెచ్చరించాను అని చెప్పి కృష్ణప్రసాద్ భూమితో, అమ్మ భూమి, శారదకు నాకు విడాకులు జరిగిపోయిన విషయం గురించి నువ్వేమీ ఆలోచించకు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది గగన్ గురించి. చివరి క్షణంలో ఏదైనా జరిగి ఈ పెళ్ళి ఆగిపోతే నా కొడుకు గగన్ తట్టుకోలేడమ్మా. చిన్నతనంలో నేను చేసిన తప్పుకి వాడు పెళ్ళి అంటేనే అసహించుకున్నాడు. జీవితంలో పెళ్ళి చేసుకోవద్దని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఎప్పుడైతే నువ్వు వాడి జీవితంలోకి వచ్చావో అప్పుడే వాడికి ప్రేమ, పెళ్ళి మీద నమ్మకం కలిగాయి. వాడు అంతలా నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు చివరి క్షణంలో ఏదైనా జరిగి ఈ పెళ్ళి ఆగిపోతే అప్పుడు వాడు తట్టుకోలేడమ్మా. నా కొడుకుని నేను ఆ విధంగా చూడలేను. కాబట్టి చిన్నదానివైనా నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను, దయచేసి నా కొడుక్కి అన్యాయం చేయకమ్మా. చివరి క్షణంలో మీ నాన్న మళ్ళీ ఏదైనా కండిషన్ పెట్టచ్చు. అప్పుడు కూడా నువ్వు గగన్ చేతిని విడిచిపెట్టనని నాకు మాట ఇవ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి చేత ఒట్టు వేయించుకుంటాడు. అప్పుడు భూమి కూడా కృష్ణప్రసాద్కి మాటిస్తూ, ఏం జరిగినా ఆఖరికి నా ప్రాణం పోయినా సరే ఈరోజు నేను బావని పెళ్లి చేసుకునే తీరుతాను మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత భూమి ఇప్పుడు వెళ్ళి నాన్నని ఎందుకు ఇలా చేశారో నిలదీస్తాను అంటూ, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంటూ భూమి శరత్చంద్రాన్ని గదిలోకి తీసుకొని వస్తుంది. ఇక పంతులు గారు గగన్ని కూడా బట్టలు మార్చుకొని రమ్మని అంటూ ఉంటారు. దాంతో గగన్ భూమి శరత్చంద్రాన్ని గదిలోకి తీసుకొని వెళ్ళడం కనిపిస్తుంది. గగన్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఆ గది దగ్గరికి వస్తాడు. ఇక దాంతో భూమి శరత్చంద్రాన్ని శారదకు పెట్టిన కండిషన్ గురించి నిలదీస్తూ ఉంటుంది. నాన్న, మీరు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని ఇన్ని రోజులు నేను అనుకున్నాను, కానీ అది నిజం కాదన్నమాట. శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య విడిపోతేనే మా పెళ్ళి జరుగుతుందని మీరు కండిషన్ పెట్టారా అని చెప్పి భూమి నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర మౌనంగా ఉండిపోతాడు. అడిగేది మిమ్మల్ని నాన్న, నిజం చెప్పండి, చెప్పకపోతే నా మీద ఒట్టే అని శరత్చంద్రతో భూమి మీద ఒట్టు వేయించుకుంటుంది. దాంతో శరత్చంద్ర, అవును, ఆ గగన్ గారితో నీ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. శారద విడాకులకు ఒప్పుకోదేమోనని ఈ పెళ్లికి ఒప్పుకొని నేను ఇరుక్కుపోయాను అని చెప్పి చివరి క్షణం వరకు ఈ పెళ్లిని ఆపడానికే నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికైనా ఈ తండ్రి మాట వినమ్మా. నీ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు. ఆ తర్వాత నీకు గగన్ కంటే మంచివాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, నాన్న ఏంటి నాన్న ఇది? నా మనసు ఏంటో తెలిసి నేను బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా మీరు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు నాన్న? గగన్ బావ నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు. అటువంటి బావని మోసం చేసి నేను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకపోతే నేను ఇప్పుడు ఇక్కడే షూట్ చేసుకొని చచ్చిపోతాను. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. ఈ 20 నిమిషాల్లో ఏం నిర్ణయించుకుంటావో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి శరత్చంద్ర భూమిని ఇరకాటంలో పెట్టేస్తాడు. దాంతో ఇదంతా వింటున్న గగన్ భూమి దగ్గరికి వస్తాడు. బావా అని చెప్పి భూమి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. జరిగింది మొత్తం కూడా నేను విన్నాను భూమి, నాతో రా అంటూ భూమిని కాంపిటీషన్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ పెళ్లి బట్టల్లో కాంపిటీషన్కి వచ్చిన భూమిని మీడియా వాళ్ళందరూ కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు పెళ్లి పెట్టుకొని డ్యాన్స్ కాంపిటీషన్కి వచ్చారంటే డ్యాన్స్ మీద మీకు ఎంత అంకిత భావం ఉందో మాకు అర్థం అవుతుందని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు గగన్, మీడియా సాక్షిగా నేను మీ అందరి ముందే భూమి మెడలో తాళి కట్టబోతున్నాను. భూమి నా భార్య అనే నిజాన్ని మీరే ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని గగన్ అంటూ ఉంటాడు. అలా మీడియా వల్ల అందరి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత గగన్ భార్యగా భూమి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తుంది.
ఇకప్పుడు గగన్ మీడియా ముందు మాట్లాడుతూ, మిస్టర్ శరత్ చంద్ర, ఇప్పుడు గెలిచింది నా భార్య భూమి, గెలిపించింది గగన్. థ్యాంక్స్ టు మీడియా అని చెప్పి గగన్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా మొత్తానికి గగన్ భూమిల పెళ్ళి అయితే జరిగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.